మీకు అందరికీ ఒక సింపుల్ ప్రశ్న. మీరు ఎడ్యుకేటెడా అంటే తక్కువని ఎస్ఎస్సి, హెచ్ఎస్సి, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని చెప్తారు. కానీ మీరు ఫైనాన్షియల్ ఎడ్యుకేటెడా అంటే కొంచెం ఆలోచిస్తారు. అదే డిఫరెన్స్. మనకు చదువు ఉంది కానీ మన ఫైనాన్స్ మీద క్లారిటీ లేదు. ఫైనాన్షియల్ వరల్డ్లో చాలా ముఖ్యమైన టర్మ్స్ ఉన్నాయి. వాటిని ఉపయోగించే బ్యాంక్స్ డబ్బు సంపాదిస్తాయి, రిచ్ పీపుల్ డబ్బు సంపాదిస్తారు, గవర్నమెంట్ మనీని కంట్రోల్ చేస్తుంది. కానీ మనం మాత్రం రిచ్ కావడం లేదు. ఈ ఫైనాన్షియల్ టర్మ్స్ పై క్లారిటీ ఉంటే మీ ఫైనాన్షియల్ డిసిషన్ కరెక్ట్గా తీసుకోవచ్చు. అందుకే నేను మీకు ఈ వీడియోలో ముఖ్యమైన ఫైనాన్స్ టర్మ్ గురించి చెప్తాను. ఫస్ట్ టర్మ్ ఇన్కమ్, సెకండ్ టర్మ్ ఎక్స్పెన్సెస్, థర్డ్ టర్మ్ సేవింగ్స్, ఫోర్త్ టర్మ్ బడ్జెట్, ఫిఫ్త్ టర్మ్ శాలరీ, సిక్స్త్ టర్మ్ ప్రాఫిట్, సెవెంత్ టర్మ్ లాస్, ఎయిత్ టర్మ్ అసెట్, నైన్త్ టర్మ్ లయబిలిటీ, 10th టర్మ్ క్యాష్ ఫ్లో, 11th టర్మ్ ఎమర్జెన్సీ ఫండ్, 12th టర్మ్ ఇంట్రెస్ట్, 13th టర్మ్ సింపుల్ ఇంట్రెస్ట్, 14th టర్మ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, 15th టర్మ్ ఇన్ఫ్లేషన్, 16th టర్మ్ డెట్, 17th టర్మ్ ఈఎంఐ, 18th క్రెడిట్ స్కోర్, 19th టర్మ్ లోన్, 20th టర్మ్ ఇన్వెస్ట్మెంట్, 21st టర్మ్ మ్యూచువల్ ఫండ్, 22nd టర్మ్ ఎస్ఐపి, 23rd టర్మ్ స్టాక్స్, 24th టర్మ్ డివిడెండ్స్, 25th టర్మ్ పోర్ట్ఫోలియో. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ టర్మ్ గురించి ఆల్రెడీ తెలిసి ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ గురించి చెప్తాను. నెక్స్ట్ వీడియో కావాలంటే పార్ట్ 2 అని కమెంట్ చేయండి. మనందరం కలిసి ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవుదాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.